హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు సీక్రెట్గా రాఖీ కట్టారు అని ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే మామూలుగా రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టడం అది విశేషమేం కాదు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచో వివాదం నడుస్తుంది. ఒక యుద్ధ వాతావరణం అయితే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో కూడా ఉంది. సో అటువంటి టైంలో షర్మిల గారు కట్టారా రాఖీ, లేదా సార్? ఈ విధంగా రోజా గారు కూడా కట్టారు రాఖీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటున్నారు. మరి మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా ఈ రోమర్ ఎలా స్టార్ట్ అయిందంటే గుడివాడ అమర్నాథ్ అని నిన్న మాట్లాడుతూ రాఖీ పండుగ విశిష్టత ఇదంతా మాట్లాడాడు. ఆ కాంటెక్స్లో షర్మిల జగన్కి రాఖీ కడుతుందా లేదా, మామూలుగా అయితే చెల్లి అన్న దగ్గరికి వచ్చి రాఖీ కట్టాలి, ఇది సంప్రదాయం. సో షర్మిల జగన్ దగ్గరికి వచ్చి రాఖీ కడుతుందా లేదా, లేకపోతే ఇంకో వేరే అన్నకేమన్నా కడుతుందా అనేది ఆయన మాట్లాడాడు. మామూలుగా రాఖీ కడుతుందా లేదా అన్నంత వరకు అయితే ఇబ్బంది లేదు, కానీ వేరే అన్నకన్నప్పుడు అది కొంత వివాదమైంది. అంటే షర్మిల ఇంకా వేరే అన్న అంటే ఎవరు, మేబీ గతంలో ఇది పంపించింది గిఫ్ట్ కూడా కాబట్టి లోకేషా అన్నట్టుగా అందరూ అంటున్నారు. సో ఏదేమైనా రాఖీ కట్టిందా లేదా ఎవరికి తెలియదు, కానీ పబ్లిక్గా అయితే ఇటు షర్మిల పోస్ట్ పెట్టింది. సోదరులకు అందరికీ ఆమె రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పింది. ఆ సందర్భంగా తనకి ఎంతోమంది తోడబుట్టకపోయినా చాలామంది సోదరులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు నా జీవితంలో హెల్ప్ చేశారని కూడా వాళ్ళకి కృతజ్ఞతలు కూడా చెప్పింది. ఎక్కడ జగన్ పేరు మెన్షన్ కూడా చేయలేదు. నిజంగా ఆమె రాఖీ కట్టుంటే దాంట్లో మెన్షన్ చేయాలి కదా కనీసం. నా అన్న నాకు ఒకప్పుడు బాగుండేవాడు, తర్వాత దూరం అయ్యాడని ఏదో ఒకటి బాధో ఆనందమో ఏదో ఒకటి చెప్పాలి కదా. కానీ అసలు తనకు అన్నంటూ ఉన్నట్టుగా ఎక్కడ కూడా గుర్తించలేదు. అట్లాగే జగన్ కూడా రాఖీ పండుగ సందర్భంగా చెల్లెమ్మలకు అక్క చెల్లెలకు ఆయన అభినందనలు తెలిపాడు, శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా కుటుంబంలో అక్క చెల్లెల పాత్ర చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. తాను అండగా ఉంటాను, అధికారం ఉన్నా లేకపోయినా అని భరోసా ఇచ్చాడు. తను కూడా ఎక్కడ షర్మిల గురించి చెప్పలేదు. సో మనకు మామూలుగా ఈ పుకారు ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఓవరాల్గా షర్మిల అయితే రాఖీ కట్టినట్టుగా కానీ జగన్ పేరు ఎత్తినట్టు కానీ ఎక్కడలేదు. అయితే పుకారు రావడం వెనక్కి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే ఆల్రెడీ తెలుగుదేశం ఎప్పటి నుంచో కూడా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది. అదేంటంటే జగన్ తన పార్టీని విలీనం చేస్తున్నాడు కాంగ్రెస్లోని. దానికి తగినట్టు షర్మిల కూడా ఆ మధ్య మాట్లాడుతూ కాంగ్రెస్ అనేది ఒక మహాసముద్రం, అనేక పిల్ల కాలువలు కాంగ్రెస్లోకి వస్తాయి అని వైసీపీని గురించి ఉద్దేశించి మాట్లాడింది. సో మరోవైపు జగన్ దాదాపు 6 సార్లు ఇప్పటికీ బెంగళూరుకి వెళ్ళాడు. సో ఎన్నిసార్లు బెంగళూరుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సో ఇది క్లియర్గా అక్కడ కాంగ్రెస్తో ఆయన చర్చలు జరుపుతున్నాడు. కాంగ్రెస్ కానీ ఒప్పుకుంటే అతను ఇండియా కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇక్కడ రెండు మనకి ఈక్వల్గా కనిపిస్తాయి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీల గురించి. ఇటేమో డైరెక్ట్గానే సాక్షాత్తు రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీజేపీలో విలీనమవుతుందన్నారు. అంతకుముందు రవిప్రకాష్ స్వయంగా ఒక భూకంపం జరగబోతుంది దేశ రాజకీయాల్లో అని చెప్పి ఆయన ప్రకటించాడు. ఢిల్లీ ఎన్నికల వరకు వీళ్ళు అనౌన్స్ చేయరు, ఢిల్లీ ఎన్నికల తర్వాత అనౌన్స్ చేస్తారని కూడా ఒక టైం లైన్ కూడా రవిప్రకాష్ చెప్పాడు. అంటే క్లియర్గా మనకి ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీని బదనాం చేయాలి, లేకపోతే చనిపోయిందని చెప్పాలన్నప్పుడు దాని విశ్వసనీయతను ప్రజల్లో దెబ్బతీయడం అనేది ఒక స్ట్రాటజీ. అది అన్ని పార్టీలు చేస్తాయి. అంటే క్రెడిబిలిటీ లేదు, ఈ పార్టీ పని అయిపోయింది, తనని సేవ్ చేసుకోవడం కోసం వెళ్ళిపోతున్నారు. ఇదే పని వైసీపీ కూడా గతంలో చంద్రబాబు విషయంలో కూడా చేసింది. తెలుగుదేశాన్ని బీజేపీలోకి మెర్జ్ చేసేసి చంద్రబాబు తాను సేవ్ చేసుకోవడం కోసం ఈ ప్లాన్ చేస్తున్నాడు, అందుకనే 4 ఎంపీలని బీజేపీలోకి పంపించాడు అని కూడా అప్పుడు కూడా ప్రచారం జరిగింది. ఇది రెగ్యులర్గా జరిగే ప్రచారమే. అట్లని మెర్జ్ అంటే కావచ్చు. మెర్జ్ ఇప్పుడు ఈ మీద అయింది కదా, షర్మిల పార్టీని తెలంగాణ వైఎస్ఆర్టీపీ తీసుకెళ్ళి కాంగ్రెస్లో ఆమె మెర్జ్ చేసేస్తుంది. అలా కావని గ్యారంటీ ఏమి లేదు, కానీ ఒక స్థాయి పార్టీలు కావు. ఎందుకంటే 40% ఓటు షేర్ వచ్చిన పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2% వచ్చిన కాంగ్రెస్లోకి మెర్జ్ అవుతుందంటే ఎవడు కూడా బ్రెయిన్ ఉండేవాడు నమ్మడు.
ఎందుకు అవసరం ఉంది జగన్కి? పోనీ కాంగ్రెస్ కూటమి అక్కడ ఏమన్నా సెంట్రల్ లెవెల్లో అధికారంలో ఉందంటన్నా చెప్పచ్చు. కనీసం బీఆర్ఎస్ది కనీసం నమ్మే విధంగా ఉంది. కానీ ఎందుకు బీఆర్ఎస్కి కవిత 5 నెలల నుంచి జైల్లో ఉంది. ఆల్రెడీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మీద కేసులు మొదలవుతున్నాయి. సో వీళ్ళు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. సో దీని నుంచి కాపాడుకోవాలంటే వాళ్ళకి మెర్జ్ అవ్వడమో లేకపోతే ఎన్డీఏ కూటమిలో చేరడమో అనేది అవసరం కేసీఆర్కి. జగన్కి అవసరం లేదు. జగన్కి ఏ అవసరం ఉంది? మోడీతో మంచిగా ఉండాల్సిన అవసరం జగన్కి ఉంది. కానీ మంచిగా ఉన్నా కూడా మోడీ కాపాడలేని పరిస్థితిలో జగన్ ఏం చేయాలి? కేవలం జగన్కున్న సెకండ్ ఆప్షను ఇండియా కూటమిలో చేరడం. ఇండియా కూటమిలో చేరితే కనీసం నేషనల్ లెవెల్లో ఈయన మీద ఏదన్నా జరిగినా అది ఫోకస్ అవుతుంది. రేపు పొద్దున కేసులు పెట్టి అరెస్ట్ చేసినా లేకపోతే అక్రమంగా ఆయన్ని జైలుకి పంపించినా ఇది నేషనల్ వైడ్ అవుతుంది. అంతకంటే జగన్కి కూడా ఇప్పటికిప్పుడు అక్కడి నుంచి వచ్చేదేం లేదు. దట్ ఈజ్ వన్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే రేపొద్దున కూటమి అధికారంలోకి వచ్చిందనుకో 2029 నేషనల్ ఎలక్షన్లో కూటమి అధికారంలోకి వస్తే ఇండియా కూటమి, అప్పుడు జగన్కి అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు రెండోది ఏంది, చంద్రబాబు అటు పోకుండా ముందుగానే జగన్ అక్కడ కచ్చిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున చంద్రబాబు బీజేపీని ఎన్డీఏని వదిలేసి అటు వెళ్ళడానికి కూడా గ్యారంటీ. సో అప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చి చంద్రబాబు కూడా మళ్ళీ చక్రం తిప్పి అప్పుడు జగన్కి ఇబ్బందులు అవుతాయి. అందుకని ఈ రెండు ప్రయోజనాల్ని, ఒకటేమో ఇమీడియట్ ప్రయోజనం, తన సొంత ప్రయోజనం, రెండోదేమో లాంగ్ టర్మ్ ప్రయోజనం. సో ఈ రెండు ప్లాన్ చేసుకొని జగన్ ఎక్కువ భాగం ఇండియా కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడు మోడీ తనకి హెల్ప్ చేయకపోతే, మోడీ తనని కాపాడకపోతే జగన్కి ఆప్షన్ లేదు. ఒకవేళ మోడీ కాపాడితే ఇప్పటికిప్పుడు జగన్ వెళ్ళడు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు మోడీ అధికారంలో ఉంటాడు కాబట్టి తనను మోడీ కానీ అరెస్ట్ కాకుండా లేకపోతే ఇంకోటి కాకుండా చూసుకోగలిగితే తను వెళ్ళడు. కానీ మోడీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు జగన్ ఎందుకు మోడీ కాపాడాలి అనుకున్నప్పుడు మోడీకి ఏమీ అవసరం లేదు. ఓన్లీ తనకున్న 11 మంది రాజ్యసభ సభ్యులు తప్ప వేరేది ఏమీ ఆఫర్ చేసే పరిస్థితిలో జగన్ లేడు. కాబట్టి ఆ 11 మంది అవసరం లేని పరిస్థితి మోడీకి ఏర్పడితే జగన్ని మోడీ సేవ్ చేసే పరిస్థితి లేదు. అందుకని ఒక రకంగా రెండు పడవల్లో కాలు పెట్టినట్టుగా జగన్ ఏం చేస్తున్నాడంటే, ఒక పక్క ఇండియా కూటమితో చర్చలు నడుపుతున్నాయి, ఇంకొక పక్క మోడీతో కూడా మోడీకి ఒక ప్రెజర్ క్రియేట్ చేయడం, నువ్వు నాకు అండగా లేకపోతే నేను కాంగ్రెస్ వైపు వెళ్తాను అని మోడీకి చెప్పడం, అది కనిపిస్తుంది. అయితే ఫస్ట్ టైం మోడీకి వ్యతిరేకంగా ఒక బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా ఫస్ట్ టైం మొన్న చూసాం, వక్ఫ్ బోర్డు బిల్లు. ఇప్పటి వరకు ఈ 10 ఏళ్లలో మోడీకి వ్యతిరేకంగా ఏ బిల్లుకి వ్యతిరేకంగా జగన్ నిర్ణయం తీసుకోలేదు. ఇది కనిపిస్తుంది. అట్లాగే ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడం కూడా మోడీని ప్రెజర్ చేయడమే. అయితే ఇన్ని చేస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఎక్కడ మోడీని కానీ అమిత్ షాని కానీ జగన్ పల్లెత్తు మాట అనట్లేదు. నిజానికి అది కూటమి ప్రభుత్వం కదా, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండేది. విమర్శించాల్సి వచ్చినప్పుడు మోడీని కూడా విమర్శించాలి కదా, ఎన్డీఏ అంటే బీజేపీని కూడా కలుపు కదా విమర్శించాలి. కానీ జగన్ స్ట్రాటజిక్గా ఇటు పవన్ కళ్యాణ్ని ఒక మాట అనట్లేదు, ఇటు బీజేపీని ఒక మాట అనట్లేదు. క్లియర్గా తెలుగుదేశాన్ని మాత్రమే టార్గెట్ చేసి ప్రతి విషయంలో మాట్లాడుతున్నాడు. నిన్న కూడా నీటి ప్రాజెక్టు విషయాల్లో, వెలిగొండ ప్రాజెక్టు ఈ విషయాల్లో విమర్శించింది కూడా కేవలం చంద్రబాబుని విమర్శిస్తున్నాడు తప్ప ఈ ప్రభుత్వం అంటే జగన్ చాలా స్ట్రాటజిక్గా అయితే వెళ్తున్నాడు. బట్ ఎంత స్ట్రాటజిక్గా వెళ్ళినా ఒక్కొక్కసారి పరిస్థితులు మనకు అనుకూలించకపోతే కష్టాలు ఎదురవుతాయి. ఆ రకంగా జగన్ పరిస్థితి ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ప్రతి అంశం కూడా పొలిటికల్గా మారిపోతుంది. కాబట్టి నిన్న మామూలుగా అయితే నువ్వు అన్నట్టు అది పర్సనల్ విషయం కావచ్చు అన్నా చెల్లెల మధ్య, కానీ ఇక్కడ అన్నా చెల్లెలు అనేవాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు. కాబట్టి ఒక పొలిటికల్ పార్టీస్కి, 2 పొలిటికల్ పార్టీస్కి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇన్ఛార్జీలు కాబట్టి, సో వాళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెల సంబంధం అనేది పొలిటికల్ సంబంధంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే గతంలో ఆమె రాఖీ కట్టిన ఫోటో కూడా బాగా వైరల్ అయింది. సో ఇప్పుడు ఈమె ఎందుకు రాఖీ కడితే ఎందుకు కట్టిందని చర్చ వస్తుంది, కట్టకపోతే ఎందుకు కట్టలేదని చర్చ వస్తుంది. కాబట్టి ఇక్కడ కట్టే పరిస్థితి లేదు. అది అందరికి కూడా ఆబ్వియస్సే వాళ్ళిద్దరి మధ్య ఎంత తీవ్రమైన ఇది ఉందో. ఈ కాంటెక్స్లో రోజా కట్టినట్టుగా ఎక్కడా లేదు. బట్ రోజా గతంలో కట్టిన ఫోటోల్ని షేర్ చేస్తూ